హాయ్ అండి. అసలు వంకాయ అంటేనే ఇష్టపడని వాళ్ళకి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి పెట్టారంటే చాలా ఇష్టపడి తింటారు. ఎలాంటి మసాలాలు వాడకుండా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. కట్ చేసుకున్న ఆనియన్స్‌ని మిక్సీ జార్‌లో వేసుకోండి. దాంట్లోనే కొద్దిగా జీలకర్ర, కొంచెం పసుపు, 4, 5 వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా సాల్టు, 3 స్పూన్ల కారాన్ని వేసుకొని ఇలా పేస్ట్‌లా చేసేసుకోండి. ఇప్పుడు వంకాయనైతే ఇలా మధ్యకల్లా కట్ చేసుకొని, ఆ పేస్ట్‌ని దీని మధ్యలో అయితే పెట్టేసుకొని, అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. తర్వాత వేడిగా మరుగుతున్న ఆయిల్‌లోనైతే వంకాయలు వేసుకొని మూత పెట్టేసి వంకాయలు మెత్తబడేంత వరకు మీడియం హీట్‌లోనే ఉడికించుకోండి. ఇలా మెత్తబడిన తర్వాత మిగిలిన ఉల్లికారాన్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు పొడిని అయితే వేసుకుంటున్నాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్‌లో ఉంటుంది, వెళ్లి చూడండి. ఇది లేకపోతే కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకొని మూత పెట్టేసి ఇలా ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉడికించుకుంటే మన ఉల్లికారం వంకాయ అయితే రెడీ అండి. చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో చేయండి.